ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలతో అరెస్టైన ఆచార్య లక్ష్మిని ఏపీ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇష్యూ చాలా సింపుల్ కేసు. ఇది మామూలుగా అబెట్మెంట్ సూసైడ్ అనే 306 కేసు మీద నార్మల్గా క్లోజ్ అయిపోవాలి. కాకపోతే హార్బరింగ్ ఆఫ్ ఎక్యూజ్డ్ అనేది 212 సెక్షన్ ముద్దాయిను దాచిపెట్టడం అనే ఐపీసీ సెక్షన్, మరియు నలుగురు కలిసి ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, హోటల్ టు హోటల్, పుణ్యక్షేత్రాలకి, అట్లాంటి ఒక 16 ప్లేసులలో వాళ్ళు తిరిగినట్టు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా కోర్టుకు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్లానింగ్ అంతా చేసినందుకు ఇతరులు అందరిపైన సెక్షన్ 120B ఐపీసీ కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే. కాకపోతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి నంబర్లు చాలా వస్తాయి కాబట్టి నంబర్ టు నంబర్ సహకరించుకోవడాలు, మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీయటము, ఇవంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ వేసే నాటికి కంప్లీట్గా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత అక్యూజ్డ్ 16 ప్లేసులకు తిరిగిన ఆధారాలు లభ్యమైతే పోలీసు వారు 8 టీమ్స్ పనిచేసిన సిచ్యువేషన్ ఇది. సో 8 టీమ్స్లో కూడా ముఖ్యంగా 3 సిఐలు, అలాగే 1 to 3 SIs ఇండిపెండెంట్గా చేశారు. అలాగే కంప్యూటర్ కానిస్టేబుల్స్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా 2 కంప్యూటర్ కానిస్టేబుల్ టీమ్స్ కూడా 2 పనిచేసాయి. టోటల్ 8 పనిచేసాయి టీమ్స్. 3 సిఐలు, 3 SIల టీమ్స్, మరియు 2 కానిస్టేబుల్ కంప్యూటర్ టీమ్స్ పనిచేసాయి. చక్కటి సమన్వయం తర్వాత ముందు జరిగిన జాప్యానికి కవర్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళని అభినందిస్తున్నాం. అర్బన్ ఇన్సిడెంట్ జరిగింది అర్బన్లో. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ గారు, అలాగే వారి టీమ్స్, అలాగే నెల్లూరు నుంచి సిఐ అక్కేశ్వరరావు గారు, వాకాడ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, అలాగే చిలకలూరుపేట ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీనివల్ల ఈ పోలీస్ టీమ్స్ యొక్క సమన్వయం వలన, ప్రొఫెషనలిజం వలన చట్టానికి కేవలం నిందితులు మాత్రమే లోబడి ఉండడం కాదు, చట్టానికి పోలీసులు కూడా లోబడి ఉండాలి. సో పోలీసుల యొక్క సవాల్ని, ఈ యొక్క సవాల్ని పోలీసులు చట్టబద్ధంగా, ప్రాపర్గా, సైంటిఫిక్గా, వారికి తెలిసిన నాలెడ్జ్తో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఎవిడెన్స్తో, అలాగే పోలీస్ యొక్క టీం వర్క్తో, మరి ఏ ఊరు వెళ్ళినా కూడా మనం వెళ్ళటం, అన్ని ఊర్లు, ఒక ఊర్లో మిస్ అయితే మరి వెళ్ళటం, అట్లా 3 రోజులు 4 రోజులు గ్యాప్లో మిస్ అయిన రోజులు ఉన్నాయి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నంత మాత్రాన అక్యూజ్డ్ ఇక దొరకరు అని లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది చెప్పుకోదగిన ఒక మంచి రిజల్ట్. అండ్ ముఖ్యంగా ఎవిడెన్స్లో ఫోన్ నంబర్స్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయో, సో వాళ్ళ వ్యక్తుల యొక్క అవసరాలు నిమిత్తం కాయిన్ బాక్స్ మెషిన్ వాడినప్పుడు ఆ కాయిన్ బాక్స్ డేటాని తీసుకోవడానికి పోలీసులు వ్యవహరించిన చాకచక్యమైన తీరు అభినందనీయం. సో కాయిన్ బాక్స్ నుంచి వచ్చిన డేటా, ఆ తర్వాత బెంగళూరులోని కాల్ డేటా, అలాగే మూమెంట్, ఆ పైన ఫైనల్గా ఈ ఇష్యూ క్లోజ్ అవ్వడానికి వాళ్ళు ఒక లాడ్జ్లోంచి వెకేట్ చేసిన, పేమెంట్ చేసిన కార్డు యొక్క బ్యాంక్ డేటా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, కార్డు యొక్క బ్యాంక్ స్వైపింగ్ వాడటం వలన ఆ కార్డు యొక్క డేటాని గుంటూరు నుంచి త్వరగా మేము ఈమెయిల్స్ ఇచ్చి అక్కడున్న బ్యాంక్ వాళ్ళ ప్రొసీజర్ని చట్టబద్ధంగా అందరి డేటా అందరికి ఇవ్వకూడదు. ఒక కేసు వివరాలతో మనం వాళ్ళకి ఈమెయిల్స్ ఇచ్చి త్వరితగతిన గుంటూరు నుంచి ఈమెయిల్ ఇవ్వటం, వాళ్ళ నుంచి వాళ్ళకి ఈ కేసు యొక్క వివరాలు ఇచ్చి ఎవిడెన్స్తో పాటు వాళ్ళని అడిగినప్పుడు అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ నుంచి ఆథరైజేషన్ చేయటం వలన
కర్ణాటక పోలీసుల సహకారం వలన, షిరిడి ఇతర పోలీసుల సహకారం వలన ఇది జరిగింది. మహారాష్ట్ర పోలీస్, అలాగే చెన్నై పోలీస్, అలాగే పాండిచేరి పోలీస్ వాళ్ళందరినీ కూడా పత్రికాముఖంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ 16 ప్లేస్లు ఒకసారి చదివి వినిపిస్తాను. పుల్లల చెరువు, పాండిచేరి, చెన్నై. ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో ఎగ్జాక్ట్ పీరియడ్ మూమెంట్. ఫస్ట్ గుంటూరు, పుల్లల చెరువు, పాండిచేరి, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, షిరిడి, శని సింగ్నాపూర్ టెంపుల్, పందరీపురం, షోలాపూర్, మళ్ళీ హైదరాబాద్, కర్నూలు, మంత్రాలయం, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, బెంగళూరు. ఈ 16 సర్క్యూట్ జరిగింది. సో ఇదంతా కూడా పోలీస్ ఒక ప్రొఫెషనల్ ఛాలెంజ్గా తీసుకొని దీన్ని కంప్లీట్ చేసినందుకు మా పోలీస్ టీమ్స్ అందరిని కూడా డీజీపీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. సో ఇప్పుడు అక్యూజ్డ్ వారిని చూపించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళని ముందు కోర్టుకు పంపించేస్తే ఆ తర్వాత ఇతర మీకేం డౌట్స్ ఉంటే అవన్నీ తర్వాత చేసి, ఇప్పుడు కోర్టు ప్రవేశపెట్టే టైం కూడా దగ్గర అవుతుంది కాబట్టి వి రిక్వెస్ట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద మీడియా టు క్విక్లీ కన్క్లూడ్ దిస్ పార్ట్. ఎస్పీ ఓకే అండి, ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్, మా రిమాండ్, మా ఛార్జ్ షీట్లో మేము తెలిపే పారాగ్రాఫ్స్లో ఏముంటుందంటే బేసికలీ డైరీ ఎవిడెన్స్, ఆ తర్వాత డైరీ ఎవిడెన్స్ని ఏమంటారంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు, ఆ తర్వాత ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఇతరుల స్టేట్మెంట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే అక్కడ ఆ టైంకి ఆ పరిస్థితులకి జాయింట్ లింక్ అయ్యే ఎవిడెన్స్. ఈ 3 ఎవిడెన్స్ల యొక్క ఆధారంగా అక్యూజ్డ్ని పిన్ పాయింట్ చేయడం జరుగుతుంది. అదే సైంటిఫిక్ మెథడ్ ఇందులో కూడా ఉపయోగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆమె ప్రారంభంలో వెళ్ళిపోయిన తీరు చూస్తే ఒక లోకల్ ఇన్సిడెంట్లో ఒక లోకల్ వ్యక్తి బయటకు వెళ్ళినప్పుడు అటువంటి అక్యూజ్ని తీసుకురావడంలో జనరలీ 1 or 2 ప్లేసెస్కి వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్లో చూస్తే హార్డ్లీ 1 or 2 ప్లేసెస్లో ఇలాంటి అక్యూజ్డ్, ఇలాంటి కేసెస్లో అక్యూజ్డ్, మర్డర్ కేసు, డెకాయిట్ కేసు అంటే రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. జనరలీ కామన్గా అది జరుగుతుంది. సో ఇనీషియల్గా లోకల్ పోలీస్ యొక్క జాప్యం అనే కంటే అక్యూజ్డ్ యొక్క తాపత్రయం ఆయన అనడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే తాపత్రయం, అది కొంతమంది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని లాడ్జీలు తిరిగి చట్టం నుంచి తప్పించుకోరు. తక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, తక్కువ లాడ్జీలు తిరుగుతారు, తక్కువ ఊళ్ళు తిరుగుతారు, తక్కువ కాలం పేపర్లో కనబడతారు. ఈ కేసులో ఇలాగైంది. దానికి మనం ప్రత్యేకంగా పోలీసు వైఫల్యాన్ని మనం పాయింట్అవుట్ చేయడం భావ్యం కాదు. అయితే పోలీస్ యొక్క ఫంక్షనింగ్ తీరు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తే బాగుండేది అనేది మాత్రం ఒక ఐజీగా తప్పకుండా పర్యవేక్షణ జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్గా దాన్ని కూడా దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి, అన్ని చోట్ల నుంచి, గుంటూరు రోడ్ నుంచి, అన్ని చోట్ల నుంచి పోలీసులు తీసుకొచ్చి వాడవలసిన అవసరం ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా ఈ కేసు ఈ స్థాయిలో ఈ లోకల్ పరిధిలో ఎందుకు వాళ్ళు సరిగ్గా పూర్తి చేయలేకపోయారు అనే దానిపైన కూడా సెపరేట్గా రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు డీజీపీ గారు మాట్లాడుతూ కొద్దిమంది పోలీస్ అధికారులు కూడా ఆమెకు సహకరిస్తున్నారని మాకు తెలిసింది అని అన్నారు. అట్లాంటిది ఏమైనా ఉందా? లేకపోతే అంటే అక్కడ అన్నది మళ్ళీ ఇక్కడ అడగడం, ఇక్కడ అన్నది అక్కడ అడగడం ఎందుకు? తర్వాత అవును సార్, మీ పై అధికారే చెప్తా ఉన్నారు. అట్లాంటిది మీ దర్యాప్తులో ఏమైనా తేలిందా? తప్పకుండా అవన్నీ మేము చేస్తాము. కోర్టుకి ప్రవేశపెట్టే పనిలో ఇప్పుడు ఉండగా మనము కోర్టుకి ప్రవేశపెట్టేస్తే ఆ తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు మాట్లాడడం. ఓకే, అంతే. ఒక నిమిషం కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం మనం మాటలు పడిపోతాం, ఆ పని కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేసాం. మీ ప్రశ్నలు ఇంకా ఇదే కాకుండా ఇతర వాటికి కూడా టైం అలొకేట్ చేసినాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అనుకున్న ప్రకారమే
వాళ్ళు ప్రవేశపెట్టి కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత రిమైనింగ్ ప్రశ్నలు లేకపోతే మాటలు పడిపోతాం, డిలే అయిపోతుంది. సాధారణంగా మహిళ చనిపోతే అత్తమామలు ఇమీడియట్గా ఇక్కడ డైరీ అక్కడ సూసైడ్ నోట్ కాబట్టి ఇక్కడ డైరీ కాదు డైరెక్ట్ ఎవిడెన్సే కదా ఇంటికి చేశారని. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయాలి అని మీరు ఎలా కన్క్లూజన్కి వస్తాం, మనం ఎవరో కన్క్లూజన్ వస్తాం. ఆమె యొక్క వ్యవహార శైలి అంతే కదా, ఆమె కత్తి తీసుకొని పడవలేదు కదా. సో వ్యవహార శైలి తెలుసుకోవడానికి ఒక హైయర్ ఆఫీసర్, ఇప్పుడు ఆమె ఒక అత్త అయితే ఆమె ఒక్కరికే అత్త అవుతుంది, ఇక్కడ ఆమె ప్రొఫెసర్. సో చాలామంది ప్రొఫెసర్ కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అన్నారు అత్త కోడలని, అత్త కోడలు అంటే కోడలు చనిపోతే అత్తను డైరెక్ట్గా వెళ్ళి పట్టుకొచ్చేస్తాం, అయిపోయింది. ఇక్కడ అత్త ఒకరికే అత్త అవుతుంది. ఇక్కడ అలా కాదు కదా, ఎక్కువ మంది స్టూడెంట్లకి ఉంటారు. సో విభిన్న పాత్రలో ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ ఆమె అన్ని చోట్ల ఆమె గురించి ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం, తెలుసుకోవడం. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం కరెక్టు అని కన్క్లూజన్కి మీరన్నా నేనన్నా ఎలా వస్తామో అదే టైము లోకల్ పోలీస్ కూడా ఇవ్వాలి మనం. ఆ లోకల్ పోలీస్ ఆ టైంలోపు వాళ్ళు చేసిన పని ఏమిటంటే 10 months యొక్క మ్యారేజ్ యాంగిల్ చూశారు. 10 months మ్యారేజ్ యాంగిల్ చూసిన తర్వాత ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూడడం జరిగింది. స్టూడెంట్స్ పాత్ర, ఇతర స్టూడెంట్స్ వేధింపులు అనేవి కూడా మనం ఇటీవల కాలంలో కొన్ని సూసైడ్స్ చూసాం. సో అటువంటి రూల్ అవుట్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్కి వెళ్తాం తప్ప నేరుగా హయ్యర్ పర్సన్ని అరెస్ట్ చేసేయడం వలన మనం జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క శాంక్టిటీని మనం దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. ప్రతి ఇన్స్టిట్యూషన్లో పెద్దవాళ్ళని మేము వెళ్ళి అరెస్ట్ చేసేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి అనుకుంటూ మనం వెళ్ళిపోలేం. ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఆర్గనైజేషన్లో హెడ్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. వాళ్ళ వరకు మేము వెళ్ళే లోపు కింది స్థాయిలో అన్నీ కంప్లీట్ చేయకుండా వెళ్ళకూడదు అనే ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ అక్యూజ్డ్ పారిపోయిన తీరు మీకు ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు కూడా. అక్యూజ్డ్ వాళ్ళు పారిపోయిన తీరు చూస్తే అన్యూజువల్గా ఎక్కువ పారిపోయారు, ఎక్కువ దూరం 16 ఊర్లు తిరగాల్సిన అవసరం లేదు. చట్టంకి లోబడి సింపుల్గా ఇష్యూని క్లోజ్ చేసుకుంటే మంచిది. సో వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేయడం వల్ల ఇంకా ఎక్స్పాండ్ అయింది. మాట్లాడారు లోకల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి అంటే తిట్టిన తీరు, ఆమె యొక్క బిహేవియరు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. యాటిట్యూడ్, స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా అరిశారు కదా అని చెప్పి పోలీసులు స్పందించడం అలా కాదు. ఇది దాని యొక్క లోతులోకి వెళ్ళి ఒక సుపీరియర్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలి, యంగ్స్టర్స్తో ఎలా చేశారు, ఈ స్టూడెంట్ ఒక్క ఆమె చేసుకోవడానికి కారణం ఏంటి, ఆమె యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ ఏమిటి, ఆమె ఏ పరిస్థితుల్లో ఒత్తిడికి లోనైంది, ఈ ఒక్కళ్ళు ఒత్తిడేనా లేక ఇది కాకుండా ఇంకొక 6 డజన్ ఒత్తిళ్ళు ఉన్నాయి, అందుట్లో ప్రధానమైన ఒత్తిడి ఇది కాదు, ఇంకేదైనా ఉందా అని కోణంలో కూడా పోలీసు చూశారు. ఎందుకంటే ప్రధానమైన ఒత్తిడి ఇది అని తెలిసినాకే ఈ స్టేజ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అప్పుడే చెప్పాను నేను, ఆగస్ట్లో ఆమె రాసిన డైరీ కంటెంట్స్ ఉన్నాయి, అక్టోబర్ 16th కూడా రాసిన కంటెంట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒక పీరియడ్ అంతా కూడా ఈ అమ్మాయి ప్రెషర్కి లోన్ అయింది. తర్వాత ఎవిడెన్స్, ఆమె సఫిషియంట్ ఎవిడెన్స్ షీ హ్యాజ్ లెఫ్ట్ ఆగస్ట్ మరియు అక్టోబర్. అండ్ దాన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్, ఇతర వాళ్ళ స్టేట్మెంట్స్, ఇతరుల యొక్క ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవడం, కలవడం, ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ జరుగుతాయి. స్టూడెంట్స్ ఎక్కడ కూర్చొని ఒక ధర్నా చేస్తే ఇదిగో ధర్నా చేస్తున్నారు అందుకే అరెస్ట్ చేసేద్దాం అట్లాగే పోలీసు వెళ్ళరు. సో ది టేక్ టైమ్. అండ్ ఓకే, స్టూడెంట్స్కి మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి చెప్పడానికి మెకానిజమ్స్ ఉన్నాయి. హెచ్ఓడీస్ పెద్దలు అందరూ చెప్పారు స్టూడెంట్స్కి ఆవేశపడద్దని, ఎప్పటికప్పుడు జరిగింది. అంగీకరించారు. అరెస్ట్ చేయొద్దనా, అరెస్ట్ చేయమనా, ఏ ఒత్తిళ్ళు అన్నా, ఆ అమ్మాయికి వేరే ఒత్తిళ్ళు అనే యాంగిల్ మేము చూసి కంప్లీట్గా నిరాధారమని తేలింది. ఈ అమ్మాయి ఒకటేనా, ఇంకా బాధితులు ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ద్వారా కన్సర్న్ మన మెడికల్ శాఖ వారు సెపరేట్ దర్యాప్తు జరుపుతున్నారు.
అలాగే ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేలాగా సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ప్రత్యేకమైన కౌన్సిలింగ్ చేసి ఈ రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క మనోభావాల ప్రకారంగా మనం హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఉన్నత స్థాయిలో కూడా ఆలోచన ఉంది. అది కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించాం. ఈ గుంటూరు టౌన్లోనే ఇది రిషితేశ్వరి తర్వాత ఇది జరిగింది కాబట్టి యూనివర్సిటీ అలాగే మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతాల్లోనే వాటిపైన దృష్టి పెట్టాలి అని అనుకున్నాం. ఇది ఫ్రీక్వెంట్గా కలుస్తున్నాం కూడా, కలెక్టర్ గారు మేమంతా కూడా సంబంధిత శాఖ అధిపతుల్ని అలాగే మంత్రివర్యులను కూడా సంప్రదించి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, జనరేషన్ గ్యాప్ ఉంది కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండరాదు అనేది ప్రయత్నిస్తున్నాం. ఇందులో మాకు ఫలితం తప్పకుండా వచ్చింది. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వాతావరణమే మీకు సాక్ష్యం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు చాలా ఇంప్రూవ్డ్ కండిషన్స్ ఉన్నాయి, మీరే చూశారు. డిపిఓలో జరిగిన అటెంప్ట్ విషయంలో లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఆమె యొక్క సైకాలజీ బట్టి కూడా ఇది ప్రూవ్ అయింది. దాంట్లో డిపార్ట్మెంటల్ యాక్షన్ మీకు తెలుసు, ఆ కన్సర్న్డ్ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత దానికి కారకులైన తోటి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళపైన కూడా చర్య తీసుకున్నాం, వాళ్ళని రిమూవ్ చేసాం అక్కడి నుంచి. అలాగే ఆమెకు కూడా ఒక సైకలాజికల్గా ఆమె సేఫ్టీ ఉండే ప్లేస్లో పెట్టేయడం జరిగింది, సెపరేట్ చేసాం. డిపిఓ గుంటూరు అర్బన్లోనే ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ పర్టికులర్ ఆ వ్యక్తి అట్లా ఉన్నాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేసాం, ఆయన పైన దర్యాప్తు జరుగుతుంది. అర్బన్లోనే అన్నీ జరుగుతున్నట్టున్నాయి ఏమండి. అవును, తీసుకొచ్చాను. ఎస్పీ రోడ్ అవును, అదే పోలీస్ తరఫున తప్పకుండా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్ని మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు వారి పరిధిలో ఉండే కాలేజెస్ యొక్క స్టూడెంట్స్తో మా సమన్వయం చూస్తే మీరు కృష్ణా పుష్కరాల్లో చాలా వరకు మేము ఎన్నో కోఆర్డినేషన్ టీమ్స్ వేసాం, మీటింగ్స్. నేను కూడా స్వయంగా 3 కాలేజీల్లో నా యొక్క సెషన్స్ కండక్ట్ చేశాం. ఇప్పుడు చూస్తే మెడికల్ విభాగం పైన కూడా మేము ఎక్స్పాండ్ అవ్వదలుచుకున్నాము. మెడికల్ విభాగానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క జాయింట్ యాక్షన్ కూడా మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ పైన వచ్చిన ఒత్తిడులు వేరే రకంగా ఉన్నాయి. ఈ జనరల్గా స్టూడెంట్స్ అక్కడ చూసింది ర్యాగింగ్ అది చూసాం, కానీ ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్గా వారిపైన ఇటువంటి జరగటం, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ ఛాలెంజెస్ వేరే ఉన్నాయి కాబట్టి అది కూడా ముఖ్యమైన సబ్జెక్ట్గా మేము తీసుకుంటాం తప్పకుండా. Every sentence of her diary is a dying declaration because she has mentioned death in every sentence. Thank you. After hospitalization, she was receiving treatment for about 6 to 8 hours. Okay. In that sense, she was not in any position. Huh? She was found not conscious. Okay, నిమిషం. If we continue like this, we can't do what we plan to do. Okay, నిమిషం. కంప్లీట్ చేసేద్దాం. కూర్చేసుకోమ్మా, అక్కడ కూర్చేసుకొని కూర్చో. అలా నిల్చుంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం. పోలీసులు కాల్ చేస్తున్నారు అడిగారు, లేదంటే పోలీసు ఎక్కడ వేరేగా నేను సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా టు ప్లీజ్ కోఆపరేట్. ఈ యొక్క దీంట్లో కోర్టుకు ప్రవేశపెట్టే క్రమంలోని గుంటూరు మీడియా అందరికీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కువ మంది సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాం అని మాత్రం దయచేసి మీరు అలా చేయకండి. ఇప్పుడు ప్రతి ఒక్క అక్యూజ్ని వాడిని ఒక్కసారి చెప్పేసేయండి. పేరు ఒకసారి పేరు చదువుతానండి. జస్ట్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ఆఫ్టర్ దట్ 1 or 2 questions and then we will quickly take them to the court.
ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అండి నాకు నచ్చిన క్వశ్చన్ నేను అడుగుతూ ఉంటాను, నేను అలా అడుగుతూనే ఉంటాను, అడిగే హక్కు నాకు ఉంది అలా అని చెప్పి ప్రతి 50 మంది అనుకుంటే మాత్రం ఇట్ గోయింగ్ టు టేక్ 2.5 hours. ప్లీజ్ కోఆపరేట్. నెంబర్ 1 డాక్టర్ లక్ష్మి గారు, దట్స్ ఆల్. ఓకే. నెక్స్ట్ నెంబర్ 2 టేల్లా హరిబాబు. రిమాండెడ్ బికాజ్ he was available in Guntur and earlier. అవును. తర్వాత A3 డాక్టర్ గడ్డం విజయసారథి గారు, డాక్టర్ భార్గవ కిరణ్ వారి కుమారుడు. A5 యలవర్తి ధన్వంతరావు, ఆయన LIC ఏజెంట్. సో హీఈస్ బీయింగ్ టేకెన్ కోర్ట్ కదా. ఓకే. కామర్తి ప్రవీణ్ కుమార్ ఆఫ్ బెంగళూరు, Kotak employee, somebody. Okay. Right. Now, Dhanwant, somebody is gone, no? Where is it? Oh, yeah. 1 second. సో అందరికీ మీడియా మిత్రులకి తెలియజేయాలంటే ఈ 23 days వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అంటే పాండిచ్చేరి చెప్పాను అట్లా అన్ని తిరుగుకుంటూ వచ్చారు. దాని వెనక రీజన్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎందుకు అట్లా తిరిగారు అని చెప్పేసి. ప్లీజ్ ఒక్కసారి వాళ్ళకి మైక్ వాళ్ళకి ఇస్తాను. ఎందుకని తిరిగారు చెప్పండి. ఎవరు అత్యంత దురదృష్టకరమైన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినప్పుడు తీవ్ర మనస్తాపంతో ఒక డీప్ షాక్, కన్ఫ్యూజన్లో కొంతమంది దీంట్లో బెయిల్ వస్తుందని చెప్పేసరికి చట్టం మీద గౌరవం ఉన్నప్పటికీ కూడాను బెయిల్ వస్తుందని ఒక ఆశతో దీంతో ఒక మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు లేవు, బెయిల్ వచ్చింది రాని కూడా. అట్లానే టెంపుల్స్ తిరుగుతూ బెయిల్ మళ్ళా ప్రామిస్ చేశారు. మరి ఈ కేసు బెయిల్ వస్తుందని అని చెప్పారు. ఎవరో ప్రామిస్ చేశారా మీకు? ఎవరు చెప్పారు చెప్పండి. నాగేశ్వరరావు గారు ప్రామిస్ చేశారు. ఎవరు నాగేశ్వరరావు? ఎవరు ఆయన రిటైర్డ్. నాగేశ్వరరావు గారని మా పాత పేషెంట్ గారు. శ్రీనివాసరావు గారు అనే అడ్వకేట్ని పరిచయం చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఈ కేసు బెయిల్ వస్తుందని. ధన్వంతరావు గారు కూడా నిమిషం. మీ వల్ల ఒక ప్రాణం పోయింది, మీ వేధింపుల వల్ల, మీ మిస్సెస్ వేధింపుల వల్ల ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది అక్కడ చావు బతుకుల్లో. ఒప్పుకుంటారా ఇదంతా మీ వల్ల? దురదృష్టం జరిగింది. దాంట్లో కారణాలు మరి కోర్టు ద్వారా అంటే నేను దాంట్లో ఇది కాదు. కాకపోతే దురదృష్ట సంఘటన జరిగింది. ఆ సంఘటనకు మాత్రం మరి మా కుటుంబంలో సభ్యులు ఏదో ఒక కారణం దానికి ఖచ్చితంగా మేము కోర్టు విచారణలు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఉంది కాబట్టి వాళ్ళ మీ దగ్గర ఎంతో మంది చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం మీరేం చెప్తారు? నా దగ్గర చాలా మంది 22 ఏళ్ళు నేను అసిస్టెంట్గా, అసోసియేట్గా, ప్రొఫెసర్గా పనిచేశానండి. కానీ ఎవ్వరూ ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. పీజీలందరికీ నేనంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ అమ్మాయి నేను చెప్పేది అర్థం చేసుకోలేక తనకి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా అమ్మాయి గైనికి తీసుకోవాలని అనుకోలేదు. వాళ్ళ హస్బెండ్ మూలాన తన గైనికి తీసుకుంది. అందువల్ల నేను మాత్రం ఏ తప్పు చేయలేదండి. సరే ఇప్పుడు we have given you sufficient time in front of the media. Now we request you to cooperate. వాళ్ళని కోర్టుకి ప్రవేశపెట్టడానికి దయచేసి సహకరించండి. అలా కాదు, మేము 50 మంది ఉన్నారు. లాస్ట్ అంటే అర్థం ఏంటి? అలా కాదండి, వీళ్ళు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మేము అందరూ వెళ్ళిపోతున్నాం ఈ గదిలోంచి, అప్పుడు మీరు అడగండి. మేము ఉన్నాను కదా. వై ఆర్ యూ? Okay. Now I request IOs and everybody to take them to the court immediately. ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు గౌరవించాలి. చట్టం మీద గౌరవంతో మేము కొన్ని పద్ధతులు ఫాలో అయ్యాము. ఆ పద్ధతులు ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఓకే. నెంబర్ 1 ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. నెంబర్ 2 సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఈ యొక్క ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసినప్పుడు మేము అవినీతికి పాల్పడకుండా, దుర్బుద్ధికి పాల్పడకుండా చేయడం ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే
5 సూత్రాలు ఉన్నాయి. రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈక్వల్ ఆపర్చునిటీ బిఫోర్ లా అని ఉంటాయి. అన్ని చూడాలి. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది, ప్రొసీజర్ ఫాలో. వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయిపోయినా మేము ప్రొసీజర్ ఫాలో. అలాగే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది. ఇప్పుడు డ్యూ ప్రాసెస్లో దే హ్యావ్ టు గో టు కోర్ట్. డ్యూ ప్రాసెస్కి మనం భంగం కలిగించకూడదు. అలాగే ఇంకోటి ఉంది, ఈక్వల్ ఆపర్చునిటీ బిఫోర్ లా. అక్యూజ్డ్ ఆపర్చునిటీ ఇవ్వాలి నలుగురి మధ్య మాట్లాడడానికి, అది ఇచ్చాం. అలాగే పోలీస్కి ఆపర్చునిటీ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ పూర్తి చేయనివ్వడానికి. అలాగే మీడియాకి ఆపర్చునిటీ ఇవ్వాలి, విషయాలు ఏంటో జరుగుతున్నాయని. సో అన్ని వైపులా ఉంటాయి. సో వి థ్యాంక్ యూ. నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్. అప్పుడు మీరు అడగండి, మీరు అడుగుతాను. లక్ష్మీ దంపతులకి ఏమండి ప్రొఫెసర్ లక్ష్మీ దంపతులకి రిటైర్డ్ జడ్జి గారు ఒకరు సహకరించారు అనేది ఆరోపణలు వస్తున్నాయి సార్. చర్యలు తీసుకున్నాం. తప్పకుండా, మీకు ఏం తొందర ఉంది? మీ పోలీసుల పాత్ర కూడా ఉందనేది ఉందా? ఓకే. అట్లా సార్, ఇప్పుడు వీళ్ళ కొట్టుకుంది అర్బన్ పోలీసులా రూరల్ పోలీసులా? క్లారిటీ ఇవ్వండి, మా క్లారిటీ అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ పోలీసు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు నిలిపారా అనేది సూటిగా అవునండి. ఇప్పుడు పోలీసులు అర్బన్లో ఉంటారు, రూరల్లో ఉంటారు, నెల్లూరులో ఉంటారు, చిలకలూరుపేటలో ఉంటారు. అందరినీ కూడా వాడాము. ఈ అందరు పోలీసులు వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడే నేను చెప్పాను కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ బిగిన్ అయినప్పుడు చెప్పాను. ప్రారంభంలో వాళ్ళు చేసిన యొక్క దీంట్లో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చాకచక్యంగా వీళ్ళని పట్టుకుంటే అయిపోయింది. అయితే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, 24వ తారీఖు సూసైడ్ ఇక్కడ అయింది, వాళ్ళేమో ఇక్కడ ఇంట్లో ఉన్నారు అనే పరిస్థితి కూడా లేదు. అందుకే నేను కూడా ఎక్కువగా దాని గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే 24 ఎవిడెన్స్ ఉంది. 24న ఈ అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె ఇంట్లో లేదు. ఆమె ఎక్కడుంది? వేరే చోట ఉంది. ఎందుకు? ఈమె చనిపోవడానికి కారణం ఎవరు? ఆమె. ఈమె చనిపోయింది ఎప్పుడు? ఒక రోజు తర్వాత. చనిపోయే వరకు పోలీసులు చూసారా? చూడలేదు. చనిపోయిన ముందు రంగంలో దిగారా? దిగలేదు. చనిపోయే ముందు ఎవరున్నారు? మెడికోస్ ఉన్నారు. ఈమె కారణం అని ఎవరికి తెలుసు? పిల్లవాళ్ళ మనసులకు తెలుసు, స్టూడెంట్లు గోళ మన వరకు అందిందా? ఎలా అందింది? మీడియా వల్ల, దానివల్ల, దీనివల్ల అందింది. దీని అంతా టైం ఎంత? 2 రోజులు. ఇప్పుడు ఈ నేరంలో పాల్భాగస్లు అయిన వాళ్ళు మాత్రము బెయిల్ వస్తుంది అని చెప్పి సింపుల్గా మొదటి రోజే పారిపోయిన తర్వాత ఏమైంది? ఆ 3 రోజులు ఇనిషియల్ ట్రస్ట్ పోయింది. ఇనిషియల్ పోయిన తర్వాత వాళ్ళు జనరల్లీ, నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఏమైనా కేసుల్లో ఇలా జరుగుతాయి కామన్. పోలీసులు జనరల్గా 1 డే తర్వాత ఎంటర్ అవుతారు. మనిషి చనిపోయినాక పోలీసులు ఎంటర్ అయ్యారు, నో డౌట్. కానీ అక్కడ నుంచి 1 or 2 daysలో అక్యూజ్డ్ సహకరించి వచ్చేస్తారు. 1 or 2 పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, 1 or 2 లాడ్జ్లకు వెళ్తారు. 16 పుణ్యక్షేత్రాలకి, 16 లాడ్జ్లకి, 500 రూపాయల లాడ్జ్లో కూడా ఒక హెచ్ఓడి స్థాయి వ్యక్తి ఉండడం, ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే వాళ్ళు చెప్పారు కదా, మాకు మిస్లీడ్ చేశారండి. ఇవన్నీ మాకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడు తెలుసు. ఇప్పటి నుంచి ఎవరెవరు సహకరించారు ఏంటన్నది తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. బెయిల్ నీకు ఇప్పిస్తాము, నువ్వు వెళ్ళిపో. ఇది చిన్న కేసు. 306 IPC అంటే అబెట్మెంట్ టు సూసైడ్. అంటే ఏముంది? చాలా చిన్నది. దానికి నువ్వు అంతగా ఇదవక్కర్లేదు. మీరేం కత్తెట్టు పొడిచారా? మీరేమైనా ఇంజక్షన్ ఇచ్చారా? మీరేమైనా ఉరికమ్మ ఎక్కించారా? అట్లా మాటల వల్ల వీళ్ళు చదువుకున్న వాళ్ళే మిస్లీడ్ అయ్యారు. వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు అదే మాట. ఓకే. సో తప్పకుండా దర్యాప్తు అయితే జరుగుతుంది. ఎవరిని సహకరించుంటే ఈ లిస్టు పెరుగుతుంది, ఇందులో అనుమానం లేదు. పోలీసులు అంటారా, పోలీస్ యొక్క పాత్ర వాళ్ళు రాకముందు చెప్పాను, మళ్ళీ వాళ్ళు వచ్చారు కాబట్టి మరొకసారి వాళ్ళని అభినందించడానికి మరోసారి చెప్తున్నా. ముఖ్యంగా 16 ప్లేసులకు వీళ్ళు విస్తరించి ఉండడం ఇన్ని రోజులు. $23 days, 16 places, 8 police teams. అఖిలేశ్వరరావు వాకాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. అచ్చా, రివార్డ్ పెట్టారా? ఓకే. అయితే మీరే మరి ఇది 1000 ఏ నోట్? ఇది ఏ నోట్లు చెల్లుతాయా చల్లవో? న్యూ కరెన్సీయా? న్యూ కరెన్సీ అయితే నీకు ఎక్కడిది? ఐటీ రిటర్న్స్ ఉన్నాయి నీకు? వాట్ అబౌట్ యువర్
ఆధార్ కార్డు అన్ని కరెక్ట్గా డ్రా చేశారా? ఆథరైజ్డ్. ఐ కెనాట్ డిస్ట్రిబ్యూట్ బ్లాక్ మనీ. మన కొత్త నోటికి అపహాస్యం చేయొద్దు. మనం వాళ్ళు తీసిన తర్వాత ఫోటో తీసుకోండి. వెల్ డన్ హైమరో. బి సురేష్ బాబు, చిలకలూరుపేట ఇన్స్పెక్టర్. చిలకలూరుపేటలోనే ఉన్నాడు కానీ వర్క్ మీద ఉన్నాడు. చిలకలూరుపేట అనేది గుంటూరు రూరల్, కానీ వర్క్ దేంతో చేస్తున్నాడు? నెల్లూరు ఇన్స్పెక్టర్తో చేస్తున్నాడు. నెల్లూరు ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడు? షిరిడీలో ఉన్నాడు. హైమరో ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. సో ఇది పోలీస్ సమన్వయం సహకారం. ఇప్పుడు ముందు మీకు చెప్పాను కదా, ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం ఒకటైతే, ఎవిడెన్స్ ఇంగ్లీష్లో పీసింగ్ టుగెదర్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. పీసింగ్ టుగెదర్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలను బేరీజు వేయటం. ఒక సాక్ష్యం ఇంకో సాక్ష్యంతో తుల్యం ఏమంటారు, సమతుల్యం తీసుకురావడం అంటారు. సో దాని వలన వెంకటేశ్వరరావు కొల్లూరు ఎస్ఐ. ఓకే, నెక్స్ట్ వీరేంద్ర ప్రమోషన్ కూడా వచ్చింది. అందరూ స్పెషల్గా ఈయనకి క్లాప్ చేయాలి. ఈయన వర్క్లో ఉండగా ప్రమోషన్ వచ్చినాడు. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చేస్తున్నాడు. ఇక్కడ ఉండిపోదామని. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? సిఐడికి వెళ్తున్నాడు. కానీ ప్రత్యేకమైన ఆయన పంపించడం ఎంతైతే రూలో ఆయన తీసుకురావడానికి కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. యాక్చువల్లీ 2 years ఉండాలనే రూల్ ఉంది. మేము ట్రై చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి వీ వాంట్ వెళ్ళటం. 16 మంది బ్యాచ్తో ప్రమోషన్ వెళ్తున్నాడు కదా, 16 మంది జాయిన్ అయ్యారు కూడా. ఆయన జాయిన్ అవుతాడు. తర్వాత కొద్ది రోజుల్లో, తర్వాత కొద్ది నెలల తర్వాత ఆయన ఎలాగైనా మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ దృష్ట్యా తీసుకురావాలని ఒత్తిడి జరుగుతుంది. ఎస్పీలు అందరూ అడుగుతున్నారు. సో ఆయన్ని మళ్ళీ తీసుకొస్తాం. ఏమండి అంటే మంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతావా? మంచి పోస్టింగ్ కావాలా ఏంటి?